మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను సినిమాలకు పిలుస్తారు, బ్రాందీ షాపులకు పిలుస్తారు, వ్యభిచార గృహాలకు పిలుస్తారు, దొంగతనాలకు పిలుస్తారు, అనేక రకముల చెడు పనులకు మనల్ని పిలుస్తారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుడు చెప్తున్నాడు, నీవు వారి మార్గమున పోవద్దు. వారు నడుస్తున్న చెడు త్రోవలలో నీవు నడవద్దు. నీ పాదం వెంటనే వెనక్కి తీసుకో. నేను రానని చెప్పేసేయ్, నాకు ఇష్టం లేదని చెప్పేసేయ్. మొహమాట పడద్దు. మొహమాట పడితే నీ జీవితమే పతనం అవుతుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట విను. ఆయన మాట వింటే ఎంతో ధన్యత, ఎంతో కృప పొందుకుంటాం, నిత్య జీవం పొందుకుంటాం. దేవుని ఆలోచనలు మనకు పుట్టిస్తాడు. ఆయన పరిశుద్ధతలో మనల్ని నడిపిస్తాడు. ఆయన రాజ్యములో మనల్ని చేర్చుకుంటాడు. నిత్య జీవంలోకి మనం ప్రవేశిస్తాం. ఏది కావాలో ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. 5 నిమిషముల సంతోషమా, ఒక్కరోజు ఆనందమా, లేదంటే నిత్యము ఆనందమా, నిత్యము సంతోషమా, నిత్య జీవం కావాలా? ఆలోచించి మార్గం వైపు, ఆయన మార్గంలో నడువు, ఆయన త్రోవలో నడువు. నీకు నిండు దీవెన, నిండు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలను ప్రేరేపించే వాళ్ళు అనేకులు తయారైపోయారయ్యా. అయితే నీ బిడ్డలకు బలం దయచేయండి. ఏది మంచి, ఏది చెడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, నీవు జ్ఞానం దయచేయండి ప్రభువా. నా మొహమాటం లేని వారిగా, నేను రాను అని చెప్పేవారిగా తయారు చేయమని నీ బిడ్డలను నీవే కాపాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.